రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు అలా పాటిస్తున్నారు కాబట్టి వారు అదే దీన్ని కానీ మీరు ఖాళీ పుస్తకాన్ని చూపెట్టి రాజ్యాంగం అంటున్నారు. మీ అన్ని డొల్ల కార్యక్రమాలే ఉన్నాయి ఈ విధంగా. కాబట్టే ఇటువంటి యొక్క వ్యవహారం జరుగుతున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ దేశంలో వాస్తవానికి దగ్గర ఉండి ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా వ్యవహరించడం లేదు. ఈ దేశంలో అనేక సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు. దాని కారణంగానే విభజన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలవాలి, ఓట్ బ్యాంక్ రాజకీయాలను మర్చిపోయి ఇప్పటికైనా రియాలిటీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు. మనం అవునన్నా కాదన్నా కానీ ఇండియా ఈజ్ గెటింగ్ ఇంటూ ఏ వెరీ పోలరైజ్ సొసైటీ. సెకండ్ పాయింట్ ఏంటంటే అవకాశవాద రాజకీయాలకి మనం పేరుగా వెళ్తున్నాం. అయితే దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటయా అంటే మనము రానున్న కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలంగాణలో తీసుకుంటే ఓల్డ్ సిటీలోకి వెళ్తే వేరే పార్టీ గెలవదు, అట్లనే వయనాడుకి వెళ్తే ఒక పార్టీ గెలవదు. అంటే ఆ విధంగా ఒక పోలరైజ్ సొసైటీ ఏర్పడితే అది దేశానికి మంచిది కాదు. సో ఆ కాన్సెప్ట్ పోవాలి. సో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మన నినాదంతో ఇండియా యునైట్గా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అదానీ ఫ్యాక్టర్ తీసుకుంటే అదానీని పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళొక విమర్శలకి అదొక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే అదానీ లాంటి వాడు కంట్రీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద ఎకనామిక్ ఇంజిన్స్ ఫర్ ద కంట్రీ. సో దాన్ని అంటే టెంపరీగా వాళ్ళు ఏదో మైలేజ్ కోసం అదానీ లాంటి వ్యక్తిని అదానీ లాంటి ఇండస్ట్రీని తీసుకొని నువ్వు పొలిటికల్గా మైలేజ్ తీసుకుంటావు అనేది నా దృష్టిలో అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే కమ్ వాట్ మేట్ ఈస్ కంట్రీ ఈజ్ యునైటెడ్. పొలిటికల్గా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కంట్రీ యునైట్గా ఉండాలి. ఇండియా ఫస్ట్ అనేటువంటి నినాదం మన ఇండియాలో రానంత కాలం కూడా ఈ పోలరైజేషన్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో ఇండియా ఫస్ట్ ఎట్లయితే అమెరికా ఫస్ట్ అని వస్తుంది. వేరే దేశంలో ఆరోపణలు వచ్చినప్పుడు కేసులు నమోదైనప్పుడు మన దేశంలోనే ఇంటర్నల్ గా విచారణ చేయండి, నిజాలు తేల్చండి అనడంలో తప్పైతే లేదు. తప్ప రైట్ పక్కన పెడితే దాని పొలిటికల్ పార్టీస్ ఆస్వాదించుకొని ఉదాహరణకుంటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో దేశంలో పార్లమెంట్ సెషన్స్ ముందు ఒక రిపోర్ట్ వస్తుంది, దాన్ని పట్టుకొని ఇక్కడ అపోజిషన్స్ మొత్తం ఆ పార్లమెంట్ సెషన్ మొత్తం స్పాయిల్ చేస్తాయి. అంటే విదేశాల స్ట్రాటజీలో అపోజిషన్ పడిపోతున్నాయా అనే ఒక డౌట్. ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దయాకర్ గారు, శేషు గారు, థ్యాంక్ యూ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. అది ఇప్పటిదాకా ఉన్న రిజల్ట్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా మహారాష్ట్ర మహాయుతికి పట్టం కట్టింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.